మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ చూస్తే రవి, కుజ, బుధ, శుక్రుల మాసగ్రహాలు మకర రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నాయి. అలాగే శని మీన రాశిలోను, గురుడు మిథున రాశిలో వక్ర స్థితిలో, ఇక కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం మనం చూసినట్టయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జనవరి యొక్క చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి వారికి దశమంలో రవి, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, లాభంలో రాహు, మొత్తంగా 4 గ్రహాల అనుకూలత మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి రాశి నుంచే 1, 2, 3, 4 రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఇదే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి చూసినట్టయితే కనుక ఈ రాశ్యాధిపతి కుజుడు కూడా ఉచ్చ స్థితిలో ఉంటాం. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో చాలా మొండి పట్టుదలతో ఉంటారు. అనుకున్న పని ఎలా అయినా సరే ముక్కుసూటిగా సాధించాలనే తత్వంతో ముందుకెళ్ళడానికి చాలా ట్రై చేస్తారు. ఈ దారిలో కొంత ఆవేశంగా కానీ, కొంత స్పీడ్గా కానీ, కొంత ఫోర్స్గా కానీ మీరు అందరినీ కూడా కొంచెం ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్ అంతా కూడా. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా ఇక్కడ అనుకూలిస్తున్న రోజులు వచ్చి ఆదివారం, సోమవారం, అలాగే గురు శుక్రవారాలు 4 రోజులు అనుకూలంగా ఉంది. మంగళ బుధవారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆర్థికపరమైన విషయాల్లో, ఉద్యోగపరమైన, ఇక్కడ వ్యాపారపరమైన విషయాల్లో వచ్చేసరికి ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంతవరకు కూడా సో ప్రొఫెషన్లో మాత్రమే, ఉద్యోగంలో మాత్రమే కొంచెం నిలదొక్కుంటూ ముందుకు వెళ్ళగలం. ఏం సంపాదించినా కొంచెం ప్రొఫెషన్ త్రూనే మనకి కొంతవరకు ఆర్థికంగా మనకి ఏదైనా కొంచెం బలపడగలం అనుకునే ఒక భావన మేషరాశి వారికి ఉండటం అనేది ఇక్కడ గమనించవచ్చు. ఇదే వేలో ఇక్కడ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం, ఫ్యామిలీని కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండటం, ఎవరి పనిలో వాళ్ళు డెడికేట్ అయిపోవటం ఇక్కడ మనం గమనించవచ్చు. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అన్ప్లానెడ్ జర్నీస్ ఉంటే కనుక గురు శుక్రవారాల్లో కొంచెం టైం వేస్ట్ కాకుండా, ఆ అన్ప్లానెడ్ జర్నీ వల్ల కొంత అన్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంగా ఇంకోళ్ళకి పని చెప్పి వాళ్ళు చేయక చివరి నిమిషంలో అది వాళ్ళు చేయలేదని తెలుసుకుని మళ్ళీ మీరు చేసుకోవాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏ పని అప్పచెప్పకుండా మీ పని మీరు చేసుకెళ్ళడమే నయ్యం అనే విధంగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో అబ్జర్వ్ యువర్ వర్క్స్, మీ పని మీరే చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే చాలా మంచిది. వారాంతానికి వచ్చేసరికి కూడా అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం. ఉద్యోగంలో ఉన్న కమిట్మెంట్స్ కావచ్చు, ప్రొఫెషన్ పరంగా మీకు ఎదురవుతున్న కొన్ని అపోనెంటిజమ్స్ కావచ్చు, వీటి విషయాల రీత్యా కొంత ఎమోషన్ అనేది మనం వారాంతానికి ఇక్కడ శుక్ర శనివారాల్లో చూసే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో ఈ రాశి వాళ్ళకి కొంతమంది అనుకూలంగా ఉంటారు, కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు. కొన్ని పనులు మీకు వ్యతిరేకంగా ఉన్న విషయాల రీత్యా ఆ పనులు అవ్వకపోవటం, కొన్ని మీకు కలిసి వచ్చే పనులు ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ పని అయితే మీకు మీ టాలెంట్కి
చక్కగా మీకు స్మూత్గా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీకు ఒక గుర్తింపు వచ్చే విధంగా ముందుకెళ్ళేది అని అనుకుంటారో ఆ పని మీద మీరు ముందుకెళ్ళడం మంచిది. కన్ఫ్లిక్టెడ్గా సో ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు కలవకుండా చేసే పని వల్ల కొంత డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు స్మూత్ వర్క్ ఏదనిపిస్తే అది చేసుకుని వెళ్ళటం ఈ వారం మంచిదిగా మేష రాశి వారికి చెప్పదగింది. అలాగే ఈ రాశికి మనం చూస్తే కనుక మెయిన్గా శని యొక్క సంచారం 1000 స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి అందులోనూ ఈ మాసగ్రహాలు మొత్తం కూడా దశమ స్థానంలో ట్రాన్సిట్ అవుతూ ఉన్నాయి. అలాగే ఆ రాశి అధిపతి శని 1000 స్థానంలో ఉన్నాడు. ఎంత ట్రై చేసినా ఉద్యోగానికి సంబంధించి చాలా వరకు మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా దాని యొక్క అవుట్పుట్ జాబ్లో చాలా కొంచెం కష్టపడి ముందుకెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఏలినాటి శనికి సంబంధించి మాత్రం నీలాంజన సమావాసం, శని నవగ్రహ శాంతి మంత్రం డైలీ చదువుకోవటం, శనికి తైలాభిషేకం చేయటం ప్రతి శనివారం చాలా మంచిదిగా చెప్పబడుతోంది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని, 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. మంగళ, బుధ అలాగే శనివారం 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం కనుక మనం చూసినట్టయితే కనుక వృషభ రాశి వారికి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం వృధా భ్రమణాలు, వృధా తిరుగుడు కానీ, ట్రాఫిక్ జామ్ అయితే టైం వేస్ట్ అవటం కానీ, కమ్యూనికేషన్ ఫోన్లో అనవసరమైన టాకింగ్ కానీ ఇలాంటి విషయాల్లో వారం ప్రారంభం కొంచెం జాగ్రత్తగా టైం వేస్ట్ చేసుకోకుండా ఉండాల్సిన అవసరం. పెట్టిన ఎఫర్ట్ దేని గురించి అయితే కష్టపడ్డామో ఆ కష్టం వృధా కాకుండా ఉండడం చూసుకోవడం అనేది మెయిన్ పాయింట్. కానీ వారం ప్రారంభం డెఫినెట్గా కొంత టఫ్గా స్ట్రెయిన్ఫుల్గా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రాశి అధిపతి కుజుడు భాగ్యంలో ఉండటం కానీ, ఉచ్చ స్థితిలో రాశిలో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం కానీ, ఇక్కడ ఈ రెండు మనం చూసినప్పుడు ఆది సోమవారంలో మాత్రం హెక్టిక్ స్ట్రెస్ అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. అలాగే ఆ రాశిపతి శుక్రుడు కూడా చక్కగా భాగ్యస్థాన సంచారంలో ఉన్నారు. శుక్రుడు భాగ్యస్థాన సంచారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆయన మిత్రక్షేత్రం పైగా జీవితానికి సంబంధించి లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా వృషభ రాశి వాళ్ళు ఎదగడానికి చాలా ట్రై చేస్తుంటారు. కొన్ని శుభకార్యాలకు అటెండ్ అవ్వటం, శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు రావటం ఇలాంటివి కూడా మనం గమనించవచ్చు. రాశి అధిపతే ఎథిక్స్ 9th హౌస్లో ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్, దైవభక్తి వీటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. గురు శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే గురుడు కూడా ఆ స్థానంలో రెట్రాగ్రేషన్లో ఉన్నారు. ఎప్పుడైతే గురుడు రెట్రాగ్రేషన్లో ఉన్నారో ఈ చంద్రుడు కూడా అక్కడ ఉండటం, భాగ్యస్థానంలోనే మళ్ళీ ఇన్ని గ్రహాలు ఉండటం, కాబట్టి వచ్చిన డబ్బుని ఏదో ఒక ఫ్యామిలీ విషయాలు రీత్యానో, ఫ్యామిలీలో వస్తున్న కొన్ని సిచ్యువేషన్స్ రీత్యానో, న్యాచురల్ కమిట్మెంట్స్ రీత్యానో, ఎవడికో ఇచ్చిన మాట నిలబెట్టుకోపోవటం వల్ల మళ్ళీ వచ్చిన డబ్బును తిరిగి ఇవ్వటమో, ఇలాంటివి గురు శుక్రవారాల్లో కొంచెం వీటి విషయాల్లో కేర్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో ప్లానింగ్ అనేది, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది జాగ్రత్త చేసుకోవడం అనేది ఈ వారం మెయిన్గా సూచించదగింది. వారాంతానికి మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది అదైనా ఓన్ హౌస్, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు జనరల్గానే. పరాక్రమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం మంచి విల్ పవర్ని ఇస్తాడు, మంచి ధైర్యాన్ని, మంచి సాహసాన్ని. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే చక్కగా మీరు ఇంకా మంచి విల్ పవర్తో ముందు అడుగు వేయడానికి వారాంతంలో ఆ పని ఎంత పెద్ద పని అయినా కూడా దాన్ని అవగొట్టడానికి తగిన ఆత్మస్థైర్యం మీ దగ్గర ఉంటుంది. కానీ
అదే అపోజిషన్లో చంద్రుడికి రవి కుజ బుధులు భాగ్యస్థాన సంచారంలో ఉన్నారు. భాగ్యంలో ఉన్న ఈ ఏ గ్రహం కూడా ముఖ్యంగా లాంగ్ జర్నీస్లో స్ట్రెస్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్లో కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కానీ, అయ్యే ఖర్చుల విషయంలో కానీ, వీటి విషయాల్లో మాత్రం కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి వీటి విషయాల్లో కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కొంచెం నెమ్మదిగా ప్లాన్ చేసుకుంటూ ఉండటం మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రవి కుజ బుధుల యొక్క భాగ్యస్థాన సంచారమే మెయిన్గా ఫైనాన్షియల్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఇబ్బంది పెట్టిన. కాబట్టి ఇక్కడ ఈ రవి కుజ బుధులకి విష్ణు సహస్రనామపారాయణం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఈ రెండూ చేసుకుంటూ ఉంటే ఈ వారం అంతా కూడా చాలా ఇంకా మంచి రిజల్ట్స్ని వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. మిథున రాశి వారికి సంబంధించుద్దాం. మిథున రాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే తృతీయంలో కేతువు, అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఆది, సోమ, అలాగే గురు, శుక్ర 4 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. మిథున రాశి వారు డెఫినెట్లీ బీ కేర్ఫుల్ టు ఎనీ ఇష్యూ. ప్రతి విషయంలో కూడా కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకోవటం కానీ, అది ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అయినా, యాన్సెస్ట్రల్ వారసత్వ ఆస్తులకి సంబంధించి అయినా, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి అయినా ముఖ్యంగా కొంచెం జాగ్రత్తగా ఇక్కడ మిథున రాశి వాళ్ళు ఈ యొక్క వారంలో ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. లాభస్థానంలో చంద్రుడు అనుకూలంగానే ఉన్నారు, కానీ ఆ రాశ్యాధిపతి కుజుడు అష్టమంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు విత్ రవితో కలిసి. ఇక్కడ ఎప్పుడైతే రవి కుజుడు లాంటి ఫైరీ ప్లానెట్స్తో కలిసిన కుజుడు ఉన్నాడో ఈ అష్టమ స్థానానికి సంబంధించి మెయిన్గా మనకి కొన్నిసార్లు కొన్ని ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటాం. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడుతుంటాయి. సో డోంట్ బీ ఇన్వాల్వ్ ఎనీ కన్ఫ్లిక్ట్స్. అనవసరమైన వివాదాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీకు అవగాహన లేని విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో అనవసరంగా దూరంగా ఉండటం మంచిది. ఇక్కడ మెయిన్గా ఈ గ్రహాల ట్రాన్సిట్లో రవి కుజులు ఇద్దరు కూడా డ్రై ప్లానెట్స్, ఫైరీ ప్లానెట్ అష్టమ స్థానాన్ని ఆవిరి చేస్తూ ఉన్నాయి. శుక్రుడు, బుధుడు మళ్ళీ మిత్రక్షేత్రాల్లో ఉన్నాయి. సో రవి కుజులేమో ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. శుక్రుడు, బుధుడేమో మళ్ళీ ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా కొంత పాజిటివ్నెస్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు. ఇలా మిక్స్డ్గా ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. బట్ ఏంటంటే రవి కుజులు లాంటి హీట్ అండ్ హాట్ అండ్ వెరీ అగ్రెసివ్ ప్లానెట్స్ అష్టమ స్థానంలో ఉన్నాయి కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ ఇలాంటివి వ్యసనాలకి సంబంధించి ఇలాంటి చెడు అలవాట్లకి సంబంధించి అయితే జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా ఇది మనం చెప్పదగింది. సో అలాగే గురు, శుక్రవారం ఇక్కడ మంగళ, బుధవారాల్లో చూస్తే 1000 స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. 1000 స్థానంలో ఒక పక్క చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మళ్ళీ అష్టమ స్థానంలోనే ఉన్నారు ఈ రాశికి సంబంధించి. సో కాబట్టి మళ్ళీ అంటే ఎనీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇన్ని గ్రహాలు ఇక్కడ ఒక చతుర్గ్రహ కూటమిగా మాసగ్రహాలన్నీ అష్టమ స్థానంలో ఉండటం మెయిన్గా ఏంటంటే 8th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ యాంగ్జైటీ. సో మాసగ్రహాలన్నీ ఈ హౌస్లో ఉండటం వల్ల ఏ పని చేసినా టెన్షన్గా ప్రతి సీను క్లైమాక్స్లో ఉందంటారు చూసారా, అలాంటి టెన్షన్ ఏదో మైండ్లో క్యారీ అవుతూ ఉంటుంది. ఇది బై ద ఏజ్ ఉంటుంది. పిల్లలు అనుకోండి, వాళ్ళు ఏదో తెలిసి తెలియని ఏజ్లో తప్పు చేస్తుంటే ఆ విషయాలకు సంబంధించి టెన్షన్ పడతారు. ఇక జాబ్ అండ్ ప్రొఫెషనల్స్ అనుకోండి, జాబ్ చేసేవాళ్ళు ఇంకా వర్క్లోనో ఉద్యోగంలోనో వాళ్ళకి ఎదురవుతున్న ఫ్యామిలీ ఇష్యూస్లోనో టెన్షన్ ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. ఇలా కొంతవరకు యాంగ్జైటికల్ మూడ్ నడుస్తుంది కాబట్టి కొంచెం మెడిటేషన్ లాంటిది చేసుకుంటా ఈ రాశి వాళ్ళు ఉంటే
ఆ టెన్షన్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాంటివే, తాత్కాలికంగా వచ్చే టెన్షన్స్ ఇవన్నీ. కాబట్టి పెద్దగా దీన్ని మనం మైండ్లో తీసుకోకర్లా. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ర్యాష్ డ్రైవింగ్స్లో అయినా, అగ్రెసివ్ ఆవేశపూరిత నిర్ణయాల్లో అయినా, ఇన్వెస్టింగ్ మనీ ఇన్వెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురు శుక్రవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు రాశిలో సంచారంలో ఉన్నారు. ఆల్రెడీ అక్కడ గురుడు కూడా రెట్రగ్రేషన్లో ఉన్నారు. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి ఏదో ఒక డిసాటిస్ఫాక్షను, నేను ఎలాగోట్లా నాకున్న ఆరోగ్య సమస్యని హీల్ చేసుకోవాలి అనే ఒక న్యాచురల్గా హీల్ చేయాలి ఎలా అయినా సరే అనే ఒక సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళడం. కొన్నిసార్లు ఉద్యోగానికి సంబంధించో మీకు వెరీ నియర్ అండ్ డియర్ వాళ్ళు కూడా ఎందుకో మీకు అంటి ముట్టనట్టు కొంచెం దూరాన్ని, డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తుండటం ఇక్కడ మనం గమనించవచ్చు. వచ్చిన సంబంధాలు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం లాంటివి కూడా జరగచ్చు ఈ టైంలో. అలాగే వారాంతానికి చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదే ఆయన ఓన్ హౌస్. ఇందాక మనం చెప్పుకున్నట్టు అష్టమ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉండటం, మళ్ళీ వారాంతానికి ద్వితీయంలో చంద్రుడు రావటం. సో ఇటు వారాంతానికి మాత్రం ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, సడన్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటే ఈ వారం చాలా మంచిది. కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇవ్వటం శివాలయంలో, కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో మంగళవారం పూట దానం ఇవ్వటం, ఈ రెండు చాలా మంచిది. జపా కుసుమ సంకాసం, అలాగే ధరణీ గర్భ సంభూతం, ఈ రెండు నవగ్రహ శాంతి మంత్రాలు మీరు ఎంత చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఇంకా అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి మేజర్గా మనం చూస్తే దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం ఈ వారం. అలాగే దశమంలో చంద్రుడు అనుకూలమే, చక్కగా అనుకూలిస్తారు. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఉచ్చ స్థితిలో సప్తమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఒక పవర్ స్ట్రగుల్ అనేది కర్కాటక రాశి వాళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగం రీత్యా మీ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓవర్ డామినేషన్ని మీరు తట్టుకోలేక కొంచెం మీకు చాలా విసుగు చిరాకని వచ్చే ఆస్కారాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఆ శుక్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి 7th హౌస్లో ఉన్నారు. కాబట్టి వ్యాపారం రీత్యా కూడా అంతంత మాత్రంగానే పరిస్థితులు అనేవి ఉండే ఆస్కారాలు మనకి మేజర్గా కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అండ్ డబల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఈ రాశి వాళ్ళకి ఎదురవుతూ ఉండటం అనేది వీళ్ళకి కొంచెం టఫ్ టైమ్గా ఫైనాన్షియల్ పొజిషన్కి సంబంధించి ఇండికేట్ చేస్తూ ఉంది. అదేవేళ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఖర్చులకి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి నైట్ టైం డిలే స్లీపు, ప్రాపర్గా మీరు యాక్చువల్గా టైం టు టైం డే రొటీన్ని మీరు మేనేజ్ చేయలేకపోవటం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం, అదైన ఓన్ హౌస్, రాశి అధిపతి రాశిలోనే ఉన్నారు. వాడు అపోజిషన్లో ఈ రాశికి రవి, కుజ, బుధ, శుక్రులు ఉన్నారు. మ్యాచెస్ చూసే విషయాల్లో అయినా, కొత్తగా వ్యాపారం స్టార్టింగ్ చేసే విషయంలో అయినా, వ్యాపారంలో రినోవేషన్ చేసే విషయంలో అయినా, సంబంధాలు చూసే విషయంలో కావచ్చు, మీ క్లోజ్ నియర్ అండ్ డియర్ వాళ్ళ విషయంలో కూడా మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ కనిపించట్లా. కాబట్టి వీటన్నిటి విషయాల్లో కూడా ఒక పాజ్ బటన్ పెట్టుకొని మీకు మీరుగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉండటం అనేది మంచిది. ఇన్ మ్యారిటల్ లైఫ్లో ఫైరీ ప్లానెట్స్ అయిన రవి, కుజులు లాంటి గ్రహాలు, వెరీ అగ్రెసివ్ ప్లానెట్స్ అండ్ ఫైరీ ప్లానెట్స్ రెండు కూడా శత్రుక్షేత్రంలోనే 7వ స్థానంలో ఉన్నాయి. కాబట్టి మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్ రాకుండా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా, మీ క్లోజ్ రిలేషన్స్లో కూడా కొన్ని ఇష్యూస్ వల్ల
పొరపచ్చాలు అనేవి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఒక్క గ్రహం కాదు, నవగ్రహాలన్నీ కూడా ఈ రాశికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అనుకుంటూ ఈ మంత్రం చదువుకుంటూ నవగ్రహాల చుట్టూతో ఒక 27 ప్రదక్షిణాలు చేసి డైలీ శివాలయానికి వెళ్ళటం చాలా మంచిది. సింహరాశి వాళ్ళకి సంబంధించుద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, లాభంలో గురుడు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ మెయిన్గా యోగిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి 4 గ్రహాల యొక్క అనుకూలత ఉందో అలాగే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. మంగళ బుధ గురు శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో మనం చూసినట్టయితే కనుక భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం ఈ వారం. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఈ రాశికి షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఈ రాశి వాళ్ళకి కండరాలకి సంబంధించిన కొన్ని నొప్పులు కానీ, ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కానీ, శత్రువుల్ని జయించటం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో సఫలం అవటం కానీ, చాలా వరకు కూడా ఒక సమస్య వచ్చాక దాన్ని మీరు మళ్ళీ ఓవర్కమ్ చేయటం కానీ, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు ఇక్కడ ఆయన మాత్రం కొంచెం లో లెవెల్గా ప్లేస్ అయ్యి ఉన్నారు. ఉద్యోగ పరిస్థితుల రీత్యా కొన్ని ఆటంకాలు అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫీమేల్ పర్సనాలిటీస్ ద్వారా కన్ఫ్లిక్ట్స్కి, డిబేట్స్కి, వివాదాలకి, ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండటం ఈ టైంలో ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో మంచిది. కొన్ని పరిస్థితుల రీత్యా సిబ్లింగ్స్ తోబుట్టువులతో కానీ, మీ రిలేటివ్స్తో కానీ, మీ వర్కర్స్తో కానీ కొంత అననుకూలత వాతావరణం కూడా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, బెటర్మెంట్ పొజిషన్ గురించి చూస్తూ వ్యాపారంలో కొంచెం లాభం పొందడానికో, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద గెయిన్ రావడానికో మీరు చేసే ప్రయత్నాల్లో కొంచెం ఇంటెలిజెన్స్ని ఉపయోగించి తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కలిసొచ్చే ఆస్కారాలు వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఉన్నది ఒకటే గురుబలం. ఎవరెవరితో అయితే పని అవ్వదు, వీళ్ళతో మనకి అనవసరమైన అసోసియేషను అని చెప్పి అనుకుంటారో వాళ్ళని కొంచెం దూరం పెట్టడం కానీ, ఇంకా వాళ్ళతో కొంచెం మీరు కొంచెం వెనక్కి వెళ్తూ డిటాచ్ అవ్వటం కానీ, కొన్ని కొత్త పరిచయాలు పెంచుకోవటం కోసం, ఉద్యోగానికి అనుకూలమైన పరిణామాల కోసం, ఆఫర్స్ కోసం నూతనమైన ప్రయత్నాలు చేసే దిశగా మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే చంద్రుని యొక్క వ్యయస్థాన సంచారం, చంద్రుడు వ్యయస్థాన సంచారంలో ఉన్నారు. అదైన స్వరాశి, స్వక్షేత్రం. సో కానీ చాలా టెన్స్డ్ మైండ్తో ఉండే ఆస్కారాలు వారాంతంలో కనిపిస్తున్నాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్, లోన్స్కి సంబంధించో, అప్పులకి సంబంధించో, ఇలాగా కొన్ని మీకు ఎదురవుతున్న సమస్యల రీత్యా వస్తున్న వాటి గురించి ఆలోచన ఎక్కువగా ఉండటం, ఇలాంటివి వారాంతంలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. సింహరాశికి మెయిన్గా శుక్రుడి యొక్క సంచారం 6th హౌస్లో అంత అనుకూలంగా లేదు. అలాగే ఈ రాశికి అష్టమ శని కూడా నడుస్తూ ఉండటం అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇన్ని గ్రహాలు 6th హౌస్లోనే ఉండటం, మళ్ళీ ఆ 6th లార్డ్ 8th హౌస్లో ఉండటం, ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకుంటూ ఉండటం అనేది మంచిది. అంటే అష్టమ శనికి తప్పకుండా కేజింపావు నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ దానం ఇచ్చుకుంటూ వెళ్ళటం. అలాగే షష్టమ శుక్రుడికి
హిమకుంద మరణాలాభం. శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటా కేజింబావు బొబ్బర్లు ఒక వైట్ క్లాత్ శుక్రవారం పూట దానం ఇచ్చుకోవటం చాలా మంచిది. ఇలా లక్ష్మీదేవిని శనీశ్వరుణ్ణి ఇద్దరిని ఆరాధిస్తూ ముందుకెళ్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి సింహరాశి వాళ్ళకు ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి సంబంధించుద్దాం. కన్యారాశి వాళ్ళకి ఈ వారం యోగిస్తున్న గ్రహాలు చూస్తే పంచమంలో శుక్రుడు, షష్టమంలో రాహు, రెండు గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి ఇక్కడ యోగిస్తూ ఉంది. సో పంచమంలో శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కొంతవరకు చాలా సంతానపరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో ఏంటి, ఒక మంచి పాజిటివ్నెస్ని ఈ రాశి వాళ్ళకి క్రియేట్ చేస్తూ ఉంది. అలాగే రాహు కూడా షష్టమ స్థానం సంచారంలో ఈ రాశి వాళ్ళు కొంటూ ఉన్నారు. ఏదైతే ఈ రాశికి సంబంధించి రాహు యొక్క షష్టమ స్థాన సంచారం కూడా కొద్దో గొప్ప శత్రు విజయానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూల ఫలితాలు రావడానికి సంబంధించి మనకి మంచిగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి మనం చూస్తే కనుక అష్టమ స్థానం నుంచి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఏదైతే చంద్రుడి అష్టమ స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకి కనిపిస్తూ ఉందో, ఈ అష్టమ స్థాన సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త కన్యారాశి వాళ్ళు తీసుకోవటం మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాశికి కన్యారాశికి వెరీ పవర్ఫుల్ ఎనిమిక్ ప్లానెట్ కుజుడు ఉచ్చస్థితిలో షష్టమ స్థానంలో ఉన్నాడు, పంచమ స్థానంలో ఉన్నాడు. అలాగే సేమ్ రవి కూడా పంచమ స్థానంలో ఉన్నారు. ఈ రవి కుజుల యొక్క ఇతి ఏదైతే ఉందో లవ్ లైఫ్కి సంబంధించి కానీ, ప్రేమ వ్యవహారాలకు కానీ, సంతానపరమైన విషయాల్లో అయినా, ఎడ్యుకేషన్లో బాగా చదివే స్టూడెంట్స్కి కూడా ఈ టైంలో కొంత రవి కుజుల యొక్క సంచారం పంచమ స్థానంలో ఉండటం వల్ల కొంచెం గ్రాస్పింగ్ బుర్రకెక్కించుకునే విషయంలో కొంతవరకు ఈ హీట్ ప్లానెట్స్ వల్ల ఇంకేం చదువుతాం అన్నట్టుగా ఒక రకమైన కొంచెం కాన్సన్ట్రేషన్ని డిక్రీజ్ చేసే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దెన్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు పెట్టే వాటిల్లో అంతగా పెద్ద ప్రతిఫలం కూడా వచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి శుక్రుడు ఇక్కడ మళ్ళీ పంచమ స్థానంలో ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు శుక్రుడి యొక్క సంచారం మాత్రం కొంత అనుకూలంగా ఉండటం వల్ల, కొద్ది గొప్ప లక్ ఫేవర్గా ఉండటం వల్ల ఈ సిచ్యువేషన్స్ నుంచి కూడా మీరు కొంచెం పాజిటివ్గా బయటపడడానికి ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక గురు శుక్రవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో ఆల్రెడీ గురువు గారు ఉన్నారు, రెట్రోగ్రేషన్లో ఉన్నారు, చంద్రుడు కూడా ఉన్నారు అక్కడ. ఇక్కడ మెయిన్ ఏంటంటే పంచమ స్థానంలో ఎన్ని గ్రహాల యొక్క అయితే రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ అంతగా యోగించకపోవటం, గురుడు కూడా రెట్రోగ్రేషన్లో ఉండటం వల్ల ఉద్యోగంలో ఎంత పని చేసినా మీ మీద ఒక మంచి ఒపీనియనో, మీరు చేసిన పని మీద ఒక మంచి కాంప్లిమెంటు తీసుకోవడం సంగతి తర్వాత పెద్ద అసలు అంతగా మీ టాలెంట్ అంత అవసరం లేదు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వర్క్ స్ట్రెస్ని, మీ ఇంటెలిజెన్స్ని, మీ క్రియేటివిటీని, సో వర్క్ స్ట్రెస్ని తగ్గించుకుంటా ఇంటెలిజెన్స్ క్రియేటివిటీని పెంచుకుంటా ఈ సమయంలో మీరు ఉండాల్సిన అవసరం కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అదే వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి లాభస్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. ఏదైతే లాభస్థానంలో ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా చంద్రుని యొక్క సంచారం జరుగుతుందో అది ఆయన ఓన్ హౌస్, లాభంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ అపోజిషన్లో ఉన్న రవి, కుజ, బుధులు మొత్తం మళ్ళీ పంచమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక జాబ్ ఆఫర్స్ విషయంలో ఏమి, శాలరీ హైక్స్ అండ్ వీటికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో కొంచెం లో లెవెల్ అనేది మీరు పెట్టుకునే అవుట్పుట్కిను వచ్చే రిజల్ట్కి తేడా కనిపిస్తూ ఉంది.
సో ఈ రాశి వాళ్ళకి మెయిన్ పూర్వపుణ్య స్థానంలో ఉన్న రవి, కుజ, బుధ ముగ్గురు కూడా పెద్ద అనుకూలించే గ్రహాలు కాకపోవటం మెయిన్గా. సో కాబట్టి ఇక్కడ ఈ పూర్వపుణ్య స్థానం పంచమ స్థానంలో మీ ఇష్టదైవారాధన మీరు ఎంత చేసుకుంటే అంత మంచి ఫలితాన్ని ఈ సమయంలో కన్యా రాశి వాళ్ళు పొందే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, శని 3 రోజులు కూడా తులారాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఈ తులారాశి వాళ్ళకి మనం చూస్తే కనుక వారం ప్రారంభమే సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా అర్ధాష్టమంలో గోచారంలో ఉంటున్నారు. అర్ధాష్టమంలో ఈంతో పాటుగా రవి కూడా ఉన్నారు. రవి కుజుల యొక్క సంచారం తులారాశి వాళ్ళకి అర్ధాష్టమంలో జరుగుతుండడం వల్ల కొంచెం డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్, గృహపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో ఏదో ఒక మానసిక చింత కనిపిస్తూ ఉంటుంది. అది కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించా, లేకపోతే ఇంటికి సంబంధించిన ఏర్పడుతున్న రెస్పాన్సిబిలిటీసా, కొన్ని ఏంటంటే ఇంపార్టెంట్ ఫ్యామిలీకి సంబంధించిన సిచ్యువేషన్స్ మెయిన్గా ఇలాంటివేవో వీటి వల్ల కొంతవరకు సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, కొన్నిసార్లు సంబంధం ఏదైనా చూసినా కూడా వీళ్ళు ఎక్కువ ఎమోషనల్ స్ట్రెస్కి గురైపోతారు. నాకొద్దో అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. సో వాళ్ళ మనసు తెలుసుకొని వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంది ఏంటనేది తెలుసుకోవడం మంచిది. యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. సమయంలో మీరు మీ ప్రొఫెషన్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటం, డొమెస్టికల్గా వస్తున్న కొన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ రీత్యా వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి రావటం కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది యాక్చువల్గా. అలాగే అయితే ఈ రాశికి చంద్రుడు కొంచెం అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్టమంలో. బట్ ఏంటంటే వెహికల్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా మంగళ బుధవారాలు ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ కొంచెం జాగ్రత్త చూసుకోవడం అనేది మంచిది. అలాగే ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ రాశి వాళ్ళకి ఈ మంగళ బుధవారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండటం అనేది మంచిది. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ భాగ్యస్థానంలో చంద్రుడు అలాగే గురుడు కూడా రిట్రగ్రేషన్లో ఉంటా ఉన్నారు. లైఫ్ గ్రోత్కి సంబంధించి మీరు చేసుకున్న ప్లానింగ్స్లో ప్రమోషన్స్ గురించో, ట్రాన్స్ఫర్స్ గురించో, ఫారెన్ ట్రావెల్ గురించో, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చాలా ప్లాన్లు వేసుకుంటుంటారు. సో దాని గురించి ఎక్కువగా టఫ్గా వర్క్ చేయాల్సి వస్తుంది. 1-2 సార్లు ట్రై చేయాల్సి వస్తుంటుంది. ఈ లోపల అర్ధాష్టమంలో రవి కుజ ఈ యుతి వల్ల కొంత ఎమోషనల్ స్ట్రెస్ ఉంటా ఉంటుంది. సో హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్ ఇంకా లోతుగా మీకు ఏదన్నా డెప్త్గా నేర్చుకుంటే బాగుంటుందని దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీకున్న స్కిల్స్లోనే, మీకున్న దానిలోనే నెక్స్ట్ లెవెల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయడానికి చాలా మంచి టైం ఇది. సో అలాగే వారాంతానికి చూస్తే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదైన ఓన్ హౌస్ 10th హౌస్లో చంద్రుడు ఉన్నాడు, అదైన ఓన్ హౌస్. ఆ పొజిషన్లోనే కానీ రవి కుజుల యొక్క ట్రాన్సిట్ కనిపిస్తుంది. ఉద్యోగం తప్పదు. ఇటు ఎన్ని రోజులు లీవ్ ఇస్తామా నీకు, కుదరదు అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? లేదండి నాకు అవతల అవసరం అండి అంటే ఇక్కడ అటు చేయాలి ఇటు చేయాలి అట్లా ఉంటుంది పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వారాంతానికి. సో ఈ విధమైన స్ట్రెస్లో ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం ఉన్న దోషం మెయిన్ ఏంటంటే రవి కుజుల అర్ధాష్టమ దోషం. దీనివల్ల ఎవడన్నా పక్కన పలక చేయాలా అని చెప్పి విసుక్కుంటూ ఉంటారు. కొంచెం డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ ఏర్పడుతుంటాం. దానివల్ల అగ్రెసివ్ ఎమోషనల్ స్ట్రెస్, ఎవడి మీద కోపం కాదు, ఒక రకమైన అసహనం, బక్క కోపం అంటారు కదా, అలాంటిది ఉంటా ఉంటుంది ఎక్కువగా. సో ఆ విషయంలో తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ రవి కుజుల అర్ధాష్టమ దోషానికి
ఆ, జపా కుసుమ సంకాసం, రవికి ధరణీ గర్భ సంభూతం, కుజుడికి చదువుకోవడం మంచిది. జాబ్ గురించి చూస్తున్న వాళ్ళకి ఎక్కువ ఎమోషనల్ స్ట్రెస్కి గురి కాకుండా, విద్యార్థులు కూడా ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా చూసుకోవడం ఈ సమయంలో మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తున్న గ్రహాలు ఈ వారం తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ రాశి వాళ్ళకి షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం మెయిన్గా మనం చూసినట్టయితే కనుక షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి కుజుడు తృతీయంలో ఉన్నాడు. తృతీయంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కుజుడు కూడా యోగిస్తాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక వారం ప్రారంభం ఎంత జటిలమైన సమస్యనైనా సరే చాలా ఫోర్స్ఫుల్గా విల్ పవర్తో వీళ్ళు సాల్వ్ చేసుకుంటారు. కోర్టు కేసు అయినా, ఎనీ కన్ఫ్లిక్ట్ లిటిగేషన్స్ అయినా, దేనికి సంబంధించి అయినా అంతే కాన్సన్ట్రేషన్తో ఉద్యోగ పరిస్థితుల విషయాల్లో కూడా ఎంత టఫ్ టాస్క్ ఇచ్చినా వీళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. అవును, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అనే విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. రవి కుజుల యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉండటం, 2 ఫైరీ ప్లానెట్స్ తృతీయ స్థానంలో ఈ గ్రహాలు ఉండటం, పాపస్థానం తృతీయ స్థానంలో మెయిన్గా. సో డెఫినెట్గా ఇలాంటి గ్రహాలు తృతీయ స్థానంలో బాగా యోగిస్తాయి కాబట్టి కాంపిటీటర్ని డిఫీట్ చేసుకుంటూ శత్రు విజయాన్ని మీరు పొందుతూ ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలమైన కాలంగా చెప్పచ్చు. మంగళ బుధవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మంగళ బుధవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో ఇక్కడ మెయిన్గా మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా తృతీయంలో ఉన్నాడు. సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు, అలాగే తృతీయంలో శుక్రుడు యోగిస్తాడు. కమ్యూనికేషన్ రిలేటెడ్గా, షార్ట్ జర్నీస్ రిలేటెడ్గా ఈ వారం నడిచే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని షార్ట్ జర్నీస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అది వ్యాపార రీత్యానా, లేకపోతే మీకు ఎవరికైనా రిలేటివ్స్ని కలవటమా, ఇతరత్ర ఉద్యోగ విషయాలు రీత్యానా, ఏదైనా సరే సమ్ షార్ట్ జర్నీస్ 60 కిలోమీటర్స్ 80 కిలోమీటర్ డిస్టెన్స్ పొద్దున్నే వెళ్ళి సాయంత్రం రావటం, ఇలాంటి తిరుగుడు ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ కమ్యూనికేషన్ చేయడం కూడా ఎక్కువ కనిపిస్తుంది. సమాజంలో మీరు తిరిగే చోట ప్రతి నలుగురిలో ఇద్దరితో మీకు డెఫినెట్గా ఇక్కడ వాళ్ళ ఐడియాలజీ మీ ఐడియాలజీ వేరుగా ఉండే కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొంతమందితో బాగా మీకు కనెక్ట్ అవుతుంది, కొంతమంది అలాగే మీకేంటో చాలా క్వైట్ ఆపోజిట్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు ఈ టైంలో. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. బీ కేర్ఫుల్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఎనీ యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్, ఎనీ టెన్స్డ్ సిచ్యువేషన్స్, వీటి విషయాల్లో ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్గా ముందుకు వెళ్ళటం మంచిది. బట్ తృతీయంలో ఉన్న రవి కుజులు, అష్టమంలో గురుడు వక్రంలో ఉన్నప్పటికీ అక్కడ మీరు ఆలోచన లోపంతో, అవగాహన లేమితో తీసుకునే డెసిషన్స్ వల్ల మీకు కలిగే టెన్షన్స్ని మీ ధైర్యంతో మీరు ఎదుర్కొనేటట్టు మళ్ళీ గ్రహాలు చేస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ ద టైం శాలరీ హైక్స్, ఇంక్రిమెంట్స్ కంటే ఉన్న జాబ్లో మీ మీద ఎక్కువ కంప్లైంట్లు రాకుండా చూసుకోవడం మెయిన్ టాస్క్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో వీటికి సంబంధించి మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. వారాంతానికి మనం చూస్తే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదైన ఓన్ హౌస్ భాగ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. తృతీయంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి వారం మొదట్లో ఏదన్నా ప్లానింగ్స్, ప్రయాణాలు వాయిదా వేసుకున్నా వారాంతంలో తప్పో వెళ్ళాల్సి వచ్చింది అన్నట్టుగానే కొన్ని జర్నీస్ అనేవి, కొన్ని కమ్యూనికేషన్స్ అనేవి, కొంత స్ట్రెయిన్ అనేది వారాంతంలో కనిపిస్తూ ఉంది మనకి. అష్టమ గురుదోషం ఈ రాశి వాళ్ళకి మేజర్ ప్రాబ్లంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం గురువారం,
దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం, నిత్యం దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. ధనురాశి వారికి సమయం చూద్దాం. ధనురాశి వారికి సమయం చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రాహువు, సప్తమంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం, మెయిన్గా ఈ యొక్క పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గానే కొంతవరకు మనం ఆ రోజు చేసే పనుల్లో, టాస్క్స్లో అంత ఫలితాన్ని పొందే విషయంలో కొంచెం మనకి సక్సెస్ని కొంచెం తక్కువ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఆలోచన అనేది ఫిక్ల్గా ఉండటం, మనం ఏకాగ్రత లోపించటం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం అనేది ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఆది సోమవారంలో కనిపిస్తూ ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ద్వితీయ స్థానంలో ఉచ్చులో ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఇది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ద్వితీయంలో ఉన్న కుజుడు జనరల్గా అయితే ఫైనాన్షియల్ అబ్స్టకిల్ని క్రియేట్ చేస్తాడు, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు. కానీ ఈ రాశికి శుక్రుడు, బుధుడు ఇద్దరు కూడా ద్వితీయంలో ఉండటం, కుజుడు కూడా ఉచ్చులో ఉండటం కొంతవరకు ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో కొంత బెనిఫిటబుల్ సిచ్యువేషన్స్ని కలిగించే ఆస్కారాలు ఇన్వెస్ట్మెంట్స్లో కానీ మిగతా ఇతరత్ర విషయాల్లో కానీ కనిపిస్తూ ఉంది. శుక్రుడు, బుధుడు అక్యుములేషన్ ఆఫ్ వెల్త్కి, నెగోషియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ నెగోషియేషన్కి, కుజుడు కూడా మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్లో కొంచెం కరెక్ట్ చూస్ని ఎంచుకోవడానికి ఇక్కడ యోగిస్తూ ఉన్నారు. అంటే ఫైనాన్షియల్గా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 70% ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది. రవి యొక్క సంచారం మాత్రం ఇక్కడ ద్వితీయ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల ఫైనాన్షియల్ డ్రైనేజ్, ఫ్యామిలీలో సమ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ. మంగళ, బుధవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలోనే బుధుడితో కలిసి. సో కాబట్టి మంగళ, బుధవారాల్లో కొంతవరకు ఇక్కడ రుణరోగ శత్రుస్థానం స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలిస్తుంది కాబట్టి ఆరోగ్య సమస్యల్లో ఏమైనా చిన్న చిన్న లోపాలను కొంచెం సెటరేట్ అవటం, ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నా కొంతవరకు మనకి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ రావటం, ఆర్థిక పరంగా, ఫ్యామిలీ పరంగా కూడా కొంతవరకు మిత్రక్షేత్రంలోని శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం పొరపత్యాలు ఉన్నా మళ్ళీ ప్లెజెంట్గా వాటిని సాల్వ్ చేసుకోవటం ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గురు, శుక్రవారాల్లో సప్తమ స్థానంలో గురుడు యాక్చువల్గా రెట్రోగ్రెషన్ లాడు, సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం కూడా ఉంది. ముఖ్యంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో బెటర్ మ్యాచ్ గురించి ఇంకా వెతికే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మ్యారేజ్ మ్యాచ్ విషయంలోనే ఏకాభిప్రాయం ఫ్యామిలీలో వచ్చే ఆస్కారాలు కూడా కొంచెం మనకి 50-50గా కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైన విషయాల్లో ఈ టైంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, అంటే కొంచెం చేంజ్ చేద్దాం, కొత్త భాగస్వామిని తీసుకుందాం, ఇలాంటి నిర్ణయాలు ప్రస్తుతానికి పాజులో పెట్టుకుంటేనే మంచిది. ఉన్నదాన్ని ఉన్నట్టు ఫస్ట్ నడిపించడానికి ఎక్కువ ట్రై చేయటం, ఇంకా బెస్ట్ మ్యాచ్ ఎతకడానికి ట్రై చేయడం చేస్తే ఇంకా మంచిది. మ్యారిటల్ లైఫ్లో అయితే భార్యాభర్తల మధ్య ఏమైనా చిరు మనస్పర్ధలు ఉంటే వాటిని కొంచెం రీట్యూన్ చేసుకొని ఎందుకు వచ్చాయి ఇవి అని కొంచెం మీరు కనుక అవగాహన చేసుకుంటే ఇంకా మ్యారిటల్ లైఫ్ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వైపు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి అష్టమంలో చంద్రుని యొక్క సంచారం, అది ఆయన ఓన్ హౌస్ అష్టమంలో ఉన్నారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనో, ఫ్యామిలీ మ్యాటర్స్లోనో, సమ్ హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఎక్కువ సమ్ టెన్స్డ్ అండ్ కొంచెం హెక్టిక్ వర్క్ లోడ్ ఇలా అందుకునే ఆస్కారాలు కూడా ఆ రాశి వాళ్ళకి మెయిన్గా వారాంతానికి కనిపిస్తుంది. కాబట్టి ఈ వారం ఈ రాశికి మెయిన్గా మనం రెమెడీస్ చేసుకోవాల్సినవి, రవికి ద్వితీయ స్థానం వాక్ స్థానంలో ఉన్నాడు. జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం ఎంత చేసుకుంటే అంత మంచిది. కుజుడు కూడా వాక్ స్థానంలో ఉన్నాడు. పరుషంగా మాటలు మాట్లాడుకుంటాం, మీ మాటలు ఎవరిని నొప్పించకుండా ఉంటాం అనేది చూసుకోవడం మంచిది. ధరణీ గర్భ సంభూతం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం చాలా చాలా మంచిది. రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం నడుస్తుంది కాబట్టి ఫ్యామిలీ పరిస్థితులు కొంచెం మనకి ఏంటో కొంచెం అనీజీగా అనిపిస్తూ ఉంటాయి. డొమెస్టికల్
ఇష్యూస్, ఫ్యామిలీ డొమెస్టికల్కి సంబంధించి. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా నిత్యం నీలాంజన సమావాసం చదువుకుంటూ ఉంటే ఇంకా మంచి ఫలితాలు ఈ ధనురాశి వాళ్ళకు ఉంటాయి. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి వారం చూసినట్టయితే కనుక యోగిస్తున్న గ్రహాలు రాశిలో శుక్రుడు, తృతీయంలో శని, 2 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాశిలో శుక్రుడి యొక్క సంచారం మెయిన్గా రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఫైరీ ప్లానెట్స్ అయిన రవి, కుజ, అగ్రెసివ్ అండ్ షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్ మీ రాశిలో ఉన్నాయి. పైగా శత్రుక్షేత్రాలు ఉన్నాయి. కంట్రోల్ యువర్ యాంగర్, కంట్రోల్ యువర్ అగ్రెసివ్నెస్, డామినేషన్ని కూడా కొంచెం మీరు పవర్ స్ట్రగుల్ ఎక్కువ ఫేస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఒత్తిడితో కూడిన కొన్ని వెరీ అర్జెన్సీ వర్క్స్ అనేవి మీదకి రావటం, ఇలాంటి వాటి వల్ల మీరు ఎక్కువగా ఒక రకమైన కోపానికి గురవటం లాంటివి కనిపిస్తూ ఉంది. సో అది ఇమీడియట్గా చేయాల్సిన పనులు మనకి వస్తే ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో అలా ఉండే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు చక్కగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఆ రాశ్యాధిపతి కుజుడు మళ్ళీ ఉచ్చ స్థితిలో వీళ్ళకి రాశిలో ఉన్నారు. సో కాబట్టి కొన్ని డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాలకు సంబంధించి కావచ్చు, మదర్ రిలేటెడ్ కావచ్చు, వాహనాలకు సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటి విషయాల్లో కొంత ఒత్తిడి అనేది కనిపిస్తూ ఉంది. మంగళ, బుధవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, శుక్రుడు ఆ రాశ్యాధిపతి రాశిలో ఉన్నారు. ఇన్ని అగ్రెసివ్ ప్లానెట్స్ కొంచెం రాశిలో ఉన్నప్పటికీ శుక్రుడు లాంటి ఒక ప్లెజెంట్ ప్లానెట్ రాశిలో ఉండటం వల్ల ఒక పక్క కోపము, ఆవేశము, షార్ట్ టెంపర్ ఉన్నా వస్తున్నా మనకు పవర్ స్ట్రగుల్ కలుగుతున్నా శుక్రుడు మళ్ళీ ప్రెజెంట్గా ఓకే ఓకే అంటూ ఉంటాడు. సమ్ ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటారు. సో ఈ ఒత్తిడికి మీ పిల్లల్ని కొంచెం మీరు మర్చిపోవడానికి, వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో అలాగే ప్రొఫెషన్ పరమైన విషయాల్లో కూడా, ఉద్యోగపరమైన విషయాల్లో ఎదుటి వాళ్ళతో ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ పెట్టుకోకుండా, డామినేటింగ్కి పోకుండా, వాడేంటో నేనేంటో చూద్దాం, వాడెక్కువ నేను ఎక్కువ అనే విధంగా వెళ్ళారంటే ఇక్కడ కొంతవరకు ఏంటంటే డెఫినెట్గా మీకు మానసిక ప్రశాంతత కోల్పోతూ ఉంటారు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. సో ఇక్కడ కొంచెం కూల్గా, కామ్ డౌన్గా, ఎక్కువ స్ట్రెస్ లేకుండా ముందుకెళ్ళడం అనేది మీ ముందు ఉన్న పెద్ద టాస్క్ ఇక్కడ. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా హీట్ ఎలిమెంట్స్, వాతం, హీట్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి హీట్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు లాంటివి కూడా కనిపిస్తున్నాయి. వాటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. గురు, శుక్రవారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే రిట్రగ్రేషన్లో గురుడు కూడా ఉన్నాడు. అక్కడ మెయిన్గా గురుడు యొక్క రిట్రగ్రేషన్ ఏదైతే ఉందో ఈ షష్టమ స్థానంలో ఆరోగ్యపరమైన విషయాల్లో ఏంటి, రుణాలు, అప్పులు తీసుకునే విషయంలో ఏంటి, ఇక్కడ ఎవడో మనకి హెల్ప్ చేస్తాడు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నమ్మటం అసలు ఇటైనా చాలా మంచిది కాదు. సో ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ తక్కువ ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రభ తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం. సో మళ్ళీ పుంజుకుంటారు, నథింగ్ టు వర్రీ. కొంచెం ఏదో లో లెవెల్గా మనకి నేను కొంచెం డౌన్ అయినట్టు మిగతా వాళ్ళకి కనిపిస్తున్నా అనే ఫీలింగ్ మీలో ఉంటుంది. సో కాబట్టి ఈ గురుడి యొక్క రిట్రగ్రేషన్లో ఆరోగ్యానికి సంబంధించి ముందు వీటన్నిటికి సంబంధించి శత్రువులను ఎక్కువ పెంచుకోకుండా, లిటిగేషన్స్ని ఎక్కువ పెంచుకోకుండా ఉంటాం మెయిన్గా మీరు ఈ సమయంలో చేయాల్సిన పని. వారాంతానికి చూస్తే చంద్రుడి యొక్క సప్తమ స్థాన సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు, అదైన ఓన్ హోసే. కానీ అపోజిషన్లోనే రవి, కుజ, బుధులు ఉన్నారు. ఈ 3 ప్లానెట్స్ యాక్చువల్గా రాశిలో ఉండటం, రాశిలో అంతగా అనుకూలించిన ప్లానెట్స్ అవటం వల్ల ఎక్కువ ఆలోచనలు, ఇలాంటి స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రాశిలో ఉన్న రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం, కుజుడికి కూడా ధరణీ గర్భ సంబోధం చదువుకోవటం ఈ టైంలో చాలా మంచిది.
మెయిన్గా. అలాగే గురువు గారికి షష్టమ స్థానంలో వక్ర స్థితిలో ఉండటం వల్ల మంచి జాబ్ ఆపర్చునిటీస్ దొరికే విషయంలో కొంచెం ఎక్కువ స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. అండ్ మీకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ విషయాల్లో ఏంటి, అండ్ పేరు విషయంలో ఏంటి, కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కాబట్టి మెయిన్గా దేవానాంచ ఋషినంచ గురుబలం పెంచుకోండి. కుదిరితే కేజింపో శనగలోకి ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వండి, చాలా మంచిది. కుంభరాశి వాళ్ళకి చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా యోగిస్తున్న గ్రహాలు పంచమంలో గురుడు మాత్రమే ఈ రాశికి యోగిస్తున్నాడు. అలాగే కొంచెం వ్యయంలో శుక్రుడు జనరల్గా. అలాగే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, ఆది సోమ శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే చూసినట్టయితే కనుక వారం ప్రారంభం తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ అదే తృతీయాధిపతి అయినా ఆ యొక్క రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం ఈ రాశికి 1000 స్థానంలో జరుగుతూ ఉంది. ఉద్యోగపరమైన విషయాల్లో వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్కి సంబంధించి చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. సో ఎక్కువ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రొఫెషనల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కష్టాన్ని భరించలేక జాబ్ వదిలేద్దాం అనుకునే థాట్స్ మాత్రం కుంభరాశి వాళ్ళు రాకుండా చేసుకోవడం మంచిది. కష్టాన్ని భరించలేక, ఆఫర్ని భరించలేక కాదు, ఏదన్నా ఆఫర్ వస్తే ఓకే, కానీ మంచి బెటర్ ఆఫర్ చేతుల్లో పట్టుకుని. ఎందుకంటే ఇది పాసింగ్ క్లౌడ్ లాంటిది. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ ఇప్పుడు ఇలాగే ఉంటుంది. ఉంది కదా అని చెప్పేసి ఎవడు భరిస్తాడు ఇది ఇచ్చే శాలరీకి అన్నట్టు వదిలేస్తే మీకు నడుస్తుంది ఏలినాటి శని లాస్ట్ చివరి ఫేస్. చాలా ప్లానెడ్గా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది జనరల్గానే. అలాగే మంగళ బుధవారాలు చూస్తే చంద్రుడు చతుర్థ స్థాన సంచారంలో ఉన్నారు. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి 1000 స్థానంలో ఉన్నారు. మెయిన్గా ఈ వారం ఎటు చూసినా ఖర్చు, స్ట్రెయిన్, కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్, హెక్టిక్ షెడ్యూల్, హెక్టిక్ స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ టైమ్ టు కనెక్టింగ్ ఫారెన్ ఓరియంటెడ్ కనెక్షన్స్కి సంబంధించి ఇది వెరీ గుడ్ టైంగా చెప్పచ్చు. కానీ జనరలైజ్డ్గా మనం చూస్తే ఆది సోమవారంలో సంచరించే చంద్రుడు ఆ మేషరాశిలో ఆ కుజుడు కానీ, వృషభ రాశిలో ఆ శుక్రుడు కానీ, గురు శుక్రవారాల్లో సంచరించే బుధుడి ఇంట్లో మిథున రాశిలో ఆ బుధుడు కానీ, మొత్తం కంటిన్యూగా మాసగ్రహాలని 1000 స్థానంలో ఉన్నాయి. సో మీ యొక్క ఎఫర్ట్ అంతా కూడా ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయడం మీదే నడుస్తూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఎనర్జీని సేవ్ చేసుకోవడానికి, దాచుకోవడానికి, కొంచెం ఎనర్జెటిక్గా ఉండడానికి ట్రై చేయండి. ఖర్చులు ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అందులోని ఈ రాశికి వెరీ పవర్ఫుల్ ప్లానెట్ వీనస్, శుక్రుడు, ఆయన కూడా 1000 స్థానంలో ఉన్నారు జనరల్గా. కాబట్టి అక్కడ శుభమూలకమైన ఖర్చులు కొన్ని పెట్టక తప్పని ఖర్చులు ఇలా కొన్ని న్యూట్రల్గా మిక్స్డ్గా మనకి 1000 స్థానం ఎక్కువ యాక్టివేట్ అయిపోయి మాసగ్రహాలతో ఉంది. కాబట్టి స్ట్రెయిన్, ఎక్స్పెండిచర్స్, ఎక్కువ ఎనర్జీ లాస్ కావచ్చు, ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే పంచమంలో ఉన్న గురుడు కూడా రెట్రాగ్రేషన్లో ఉన్నాడు. సో ఒక బెటర్ ఆఫర్ గురించో, ఇంక్రిమెంట్ గురించో, హైక్ గురించో వీళ్ళు ఆలోచిస్తా చాలా డిసప్పాయింట్గా ఉన్నాను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ టైంలో డెఫినెట్గా వేరే చూసుకుందాం అనే పనిలో ఉంటారు. ఉండొచ్చు కానీ బట్ అది ఎవరితో చెప్పకుండా మీరు సీక్రెట్గా ప్లాన్ చేసుకోవడం అలాంటివి మంచిది. బెటర్ ఆఫర్ చేతిలో పడకుండా ఇవి రివీల్ చేసుకుంటే అనవసరంగా ఇబ్బందుల్లో పడతారు. ఈ టైంలో ఇన్ని గ్రహాలు, చతుర్గ్రహ కూడా మాసగ్రహాలని 1000 స్థానంలో ఉన్న టైము, పైగా మనం ఎంత ముందడిగేద్దాం అనుకున్నా కూడా అంత పాజిటివ్గా జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. హెక్టిక్ షెడ్యూల్ మధ్యలో చాలా స్ట్రెస్ఫుల్గా నడుస్తూ ఉంటుంది. కాబట్టి కొత్త తలకాయ నిప్పులు ఎత్తిమే పెట్టుకోకుండా వెళ్ళడమే మంచిది. పంచమంలో ఉన్న గురుడు ఎటు కాపాడుతాడు మిమ్మల్ని. చాలా వరకు కూడా సంతాన పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ కొంచెం బెటర్గా మిమ్మల్ని ఆయన పాజిటివ్ వైపు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. వారాంతానికి చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు ఉన్నారు,
వారాంతానికి 1000 స్థానంలో ఉన్న ప్రతి గ్రహం షష్టమ స్థానాన్ని చూడడం, వారాంతంలో చంద్రుడు షష్టమంలోకి రావటం, రుణరోగ శత్రుస్థానాన్ని చూడడం వల్ల ఆరోగ్యానికి సంబంధించో, మెడికల్ ఎక్స్పెన్సెస్, లోన్స్కి సంబంధించో, శత్రువులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఇలాంటి సమ్ అబ్స్టెకల్స్ని మీరు డిఫీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. దాంతో ఈ వారం అంతా ఈ ఖర్చులకి సంబంధించి కానీ స్ట్రెయిన్ కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ తగ్గించుకుంటా, మీ ఎనర్జీని కాపాడుకుంటా, ఏది పోగొట్టుకోకుండా ఉండటం అనేది ఈ టైంలో మంచిది. కాబట్టి 1000 స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి కాలభైరవాష్టకం చదువుకోవటం, శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోవటం, చక్కగా నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు చేసి శివాలయ దర్శనం చేసుకోవటం, ఏలినాటి శనిలో కూడా ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇవి చేస్తే కొంత బెటర్మెంట్గా ఈ వేయంలో ఉన్న గ్రహాల నుంచి మీరు కొంచెం స్ట్రెంగ్త్గా ముందుకెళ్ళడానికి, అడుగులు వేయడానికి దారి దొరుకుతుంది. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి ఈ వారం చూసినట్టయితే కనుక యోగిస్తున్న గ్రహాలు షష్టమంలో కేతువు, లాభంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క 4 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి. కనుక ఎప్పుడైతే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక మంగళ, బుధ 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ద్వితీయం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, ఆ రాశి అధిపతి కుజుడు కూడా లాభస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. సో లాభస్థానంలో ఉచ్చ స్థితిలో ఉండటం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా చూస్తే కుజుడు ఎంతైనా ధైర్యానికి, ఆరోగ్యానికి, పాజిటివ్నెస్ క్రియేట్ చేయడానికి అత్యద్భుతంగా ఈ స్థానంలో యోగిస్తారు. ధనపరమైన, ఆర్థికపరమైన విషయాల్లో మీరు ముందడుగు వేయటం కోసం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ కుజుడి యొక్క లాభస్థాన సంచారం ఏకాగ్రతతో ఒకటే డెసిషన్ మీద మీరు ఫోకస్డ్గా ముందుకెళ్ళడానికి చాలా బాగా ఉపకరిస్తుంది. మంగళ, బుధవారాల్లో ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా లాభస్థాన సంచారంలో ఉన్నారు. యాక్చువల్గా దీనికి మిత్రక్షేత్రం అయితే ఈ శుక్రుని యొక్క సంచారం కూడా అద్భుతంగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి అండ్ ఇన్హెరిటెన్స్ ఆర్ అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ విషయాలకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి శుక్రుడు కూడా లాభస్థాన సంచారంలో యోగిస్తున్నారు. వారాంతం చూస్తే చతుర్థ స్థానంలో గురుడు యొక్క సంచారం, గురుడు రెట్రగ్రేషన్లో ఉన్నారు, చంద్రుడు కూడా చతుర్థంలో ఉన్నారు. ఆల్రెడీ ఆ రాశ్యాధిపతి బుధుడు లాభస్థాన సంచారంలో ఉంటున్నారు. కాబట్టి ఈ రాశికి మనం చూస్తే స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో మిత్రక్షేత్రంలోని బుధుడి యొక్క సంచారం ఉంది, కానీ ఎటువంటి డిసిషన్ తీసుకోవాలి అనే దానిలో మాత్రం కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి గురు, శుక్రవారాల్లో స్థిరాస్తులకు సంబంధించి డొమెస్టికల్, గృహపరమైన విషయాల గురించిన విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తూ ఉంది. సో సెకండ్ హ్యాండ్, రీసేల్, డిఫెక్టివ్వి తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఫిక్స్డ్ అసెట్స్ విషయంలో ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది ఆయన ఓన్ హౌస్, చంద్రుడు పంచమంలో ఉన్నారు. అపోజిషన్లోనే రవి, కుజ, బుధ, శుక్రులు ఉన్నారు. ఇక్కడ చూస్తే రవికి శుక్రుడు పడ్డు, కుజుడు బుధుడికి పడ్డు, కానీ రవి, కుజ, బుధ, శుక్రులు మాసగ్రహాలన్నీ లాభస్థానంలో ఉన్నాయి. సో 2 గ్రహాలకు 2 గ్రహాలు శత్రువులు అవటం వల్ల ఎక్కడ మీరు లాభం వస్తుంది అనుకున్నారో ఆ లాభం వచ్చే చోట కొన్నిసార్లు భేదాభిప్రాయాల వల్ల కూడా లాభం రాకపోవటం, కానీ మీకు కలిసి వచ్చే చోట బాగా కనెక్టివిటీ ఉన్న చోట మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ కానీ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అంటే ఇక్కడ మెయిన్ మనకి ఎక్కడ అనవసరంగా అననుకూలత ఉందో, అనుకూలత లేదు, అలాంటి డీల్స్ మనం వదిలేసుకుంటూ మనకి చక్కగా స్మూత్ వేలో పని అవుతుంది అనుకున్న చోట వాటి మీద ఫోకస్ పెడితే తప్పకుండా ఈ టైంలో రికగ్నైజేషన్, గుర్తింపు అనేది, గెయిన్ అనేది, ప్రాఫిట్ అనేది వచ్చే ఆస్కారాలు ఉంటాయి. మాసగ్రహాల్లో ఉన్న 4 గ్రహాల్లో అక్కడ అన్నీ కూడా మళ్ళీ ఒక కుజుడికి బుధుడు, రవికి శుక్రుడు, ఈ అపోనెంటిజం ఏదైతే లాభస్థానంలో నడుస్తుందో లాభం వచ్చే చోట కొన్నిసార్లు మళ్ళీ డిఫెక్ట్ అవుతూ ఉంటుంది.
సో ఎక్కడ మీకు పాజిటివ్నెస్ కనిపిస్తుందో ఆ విషయాల్లోనే ఇన్వెస్ట్ చేయటం, ఆ విషయాల మీదే ముందుకెళ్ళటం చేస్తే మీకు గుర్తింపు అన్నీ కూడా బాగుంటాయి. సో అదేవిధంగా ఈ మీన రాశి వాళ్ళకి మనం ఏం చూస్తే రాశిలో శని యొక్క సంచారం, లాభస్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఆ రాశి అధిపతి శని వచ్చి రాశిలో కూర్చుని ఉన్నాడు. అంత లాభం రావాలంటే ఇంత మొండోళ్ళని మనం భరించాలా, ఇంత మొండి సిచ్యువేషన్స్ని ఈదుకుంటూ మనం ముందుకు వెళ్ళాలా అన్నట్టుగా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ రవికి కుజుడికి శని శత్రువు అక్కడ. లాభం గురించి కష్టపడాలి, వాళ్ళ మొండితనం మనం భరించాలి అన్నట్టు ఉంటుంది ఇక్కడ పరిస్థితి. సో ఇలాగా ఈ మీన రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా రాశిలో శని యొక్క సంచారం, ఏలినాడు శని సెకండ్ ఫేజ్ నడుస్తుంది కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళండి. 1000 స్థానంలో రాహు సంచారం ఉంది, దుర్గామాత ఆరాధన చేసుకుని చక్కగా చాలా మంచిది. అర్ధాష్టమ గురుదోషానికి కూడా దత్తాత్రేయుడి ఆరాధన, ఆయన ఆలయం దర్శనం చేసుకుంటే మీన రాశి వాళ్ళకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో మొత్తంగా 12 రాశుల వారికి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.